హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్సిల్ స్కెచ్. సో ఈ వీడియో వచ్చేసి పెయింటింగ్. ఇప్పటిదాకా మన ఛానల్లో వచ్చేసి ఓన్లీ పెన్సిల్ స్కెచ్ మాత్రమే గీసాను అండ్ అలాగే అలాంటి వీడియోసే పోస్ట్ చేశాను. కానీ ఫస్ట్ టైం అయితే నేను పెయింటింగ్ వీడియో అయితే పోస్ట్ చేయబోతున్నాను. ఎందుకంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి, నేను ఏదైతే నేర్చుకున్నానో అది మీకు కూడా తెలియాలి కాబట్టి, మీకు కూడా చెప్పాలి కాబట్టి నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను. కరెక్ట్గా కలర్స్ అనేది గ్రేడింగ్ అవుతుందో లేదో తెలియదు, కానీ నాకు వచ్చినంత అయితే ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను సేమ్ కలర్ మ్యాచ్ చేయడానికి. సో ఏమైంది అనేది లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి. సో ఈ వీడియో కూడా నార్మల్ పోర్ట్రేట్స్ లాగే పార్ట్స్గా వచ్చిద్ది. ఎందుకంటే నార్మల్ పెన్సిల్స్తో గీసేదానికంటే పెయింటింగ్స్ వేసేది కొంచెం టైం పట్టిద్ది. ఎందుకంటే కలర్స్ అనేది మిక్స్ చేసుకోవడానికి కొంచెం ఆ టోన్ అనేది రావడానికి కొంచెం టైం పట్టిద్ది. సో అందుకని వీడియోస్ అనేవి సపరేట్ పార్ట్ 1 పార్ట్ 2 అలానే వస్తాయి నార్మల్ పెన్సిల్ స్కెచ్ వీడియోస్ లాగే. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి నేను పైన ఉన్న క్రౌన్ కిరీటాన్ని అయితే షేడింగ్ చేయడం స్టార్ట్ చేయబోతున్నాను. మామూలుగా ఎవరైనా సరే స్టార్టింగ్ బిగినర్స్ కోసం చెప్తున్నాను. ఏదైనా సరే మనం పోస్టర్ కలర్స్ తీసుకొని ఆర్క్లిక్ పెయింట్స్ తీసుకొని 12 షేడ్స్ అంటే మనకు వచ్చేది ఎల్లో, ఆక్రే, బ్రౌన్, లైమ్ ఎల్లో షేడ్స్లో అయితే నేను ఇప్పుడు తీసుకున్న కలర్స్ గురించి చెప్తున్నాను. ఎల్లో షేడ్స్లో అయితే ఎల్లో, ఆక్రే అండ్ లైమ్ ఎల్లో తీసుకున్నాను. జనరల్గా ఏంటంటే కిరీటం అనేది గోల్డ్ కలర్. సో గోల్డ్ అంటే మనకేంటంటే ఎక్కువ తెలియని వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తారంటే ఎల్లో, ఆక్రేనే వేసేస్తారు. కానీ అది ప్యూరెస్ట్ ఫామ్ అయితే కాదు. మనం తీసుకున్న ఇమేజ్లో ఉన్న రిఫరెన్స్ని బట్టేసి మనం తీసుకోవాలి. సో నేను ఇక్కడ తీసుకున్నది అయితే కొంచెం డార్క్ అండ్ కొంచెం లైట్, లైటింగ్ పడే చోట దగ్గర లైట్గా, అండ్ లైట్ మీన్స్ లైమ్ ఎల్లో షేడ్ అనేది వచ్చింది ఆ కలర్లో. సో ఆ రెండింటిని మనం డార్క్ ఉన్న ఏరియాస్లోనేమో బ్రౌన్ మిక్స్ చేసుకుంటూ, ఆ ఎల్లోకి కొంచెం డార్కెస్ట్ అంటే బ్రౌన్ కలర్. సో ఆ రెండింటిని మిక్స్ చేసుకుంటూ డార్క్నెస్ని ఆ టోన్ని మ్యాచ్ చేస్తూ వేయాలి. అండ్ అలాగే పూర్తిగా హైలైట్స్ ఉన్న చోట వైట్ కలర్. మనకు తెలిసిందే, మన నార్మల్ పెన్సిల్ స్కెచ్లో అయితే ఎరేజర్ వాడతాం, దీంట్లో అయితే వైట్ పెయింట్ వాడతాం. ఇది అందరికీ జనరల్గా తెలిసిన విషయమే. సో మనం వచ్చేసి ఆ కలర్ టోన్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. డార్క్గా ఉన్న దగ్గర ఏది వాడాలి, లైట్ చేయాలంటే ఏది వాడాలి. మనం జనరల్గా ఏం చేస్తామంటే, తెలియని వాళ్ళం డార్క్ చేయాలంటే బ్లాక్ కలర్ కలుపుతాం, లైట్ చేయాలంటే ఎల్లో కాదు, వైట్ కలర్ కలుపుతాం. సో అదైతే ప్రాసెస్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పుడైతే మనం బ్లాక్ కలర్ కలుపుతామో అది టోన్ అనేది చేంజ్ అయిపోయిద్ది. మనకి ఒరిజినాలిటీ, ఆ కలర్కి ఉండే ఒరిజినాలిటీ పోయిద్ది. బ్లాక్ కలర్ కలిపితే వేరే షేడ్ అనేది వచ్చిద్ది. సో మనకి ఆ కలర్లోనే వేరే షేడ్ కావాలంటే దాంట్లో ఉండే షేడ్నే మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు లైట్ చేయాలంటే మనం జనరల్గా చేసేది ఏంటి, వైట్ కలర్ మిక్స్ చేస్తాం. కానీ వైట్ కలర్ అనేది మిక్స్ చేయకూడదు. మనం తీసుకునే రిఫరెన్స్ ఇమేజ్ని బట్టి లైట్ ఏరియాస్ ఉన్న చోట మనం లైమ్ ఎల్లోనైతే మిక్స్ చేసుకోవాలి. నేను ఈ కలర్ గురించి చెప్తున్నా, ఎల్లో గురించి చెప్తున్నా. సో అలాంటి చోట్ల మనం ఏం చేస్తున్నాం అంటే ఈ కలర్ మిక్స్ చేస్తాం. సో ఈ కలర్ మిక్స్ చేయడం వల్ల ఏమైందంటే ఆ కలర్కి ఉండే ఒరిజినాలిటీ పోదు. మనకు హైలైట్ ఇవ్వాల్సిన చోట వైట్ మిక్స్ చేస్తాం కాబట్టి ఆ టోన్ అనేది కరెక్ట్గా బ్లెండ్ అయ్యిద్ది మనకు కావాల్సినట్టు. సో ఈ మిస్టేక్ మీరు ఎప్పుడు చేయకండి. మనం తీసుకునే కలర్ షేడ్ని బట్టి మనం అనేది మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అలాగే బ్రౌన్కి వచ్చేసి డార్క్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు బ్లాక్ కలుపుకోవచ్చు. ఎందుకంటే బ్రౌన్ అనేది డార్క్ కలరు, దాన్ని డార్క్ చేయాలంటే బ్లాక్ కలర్ కలుపుకోవాలి. ఎంత డార్క్నెస్ ఉందనేది మనం తీసుకునే రిఫరెన్స్ దాంట్లో చూసుకొని దాన్ని బట్టి మనం కలుపుకోవాలి. ఎంత మిక్స్ చేసుకోవాలనేది మనం తీసుకునే రిఫరెన్స్ ఇమేజ్లో ఉండే కలర్ని బట్టి ఉంటుంది. అండ్ అలాగే రేషియోస్ కూడా ఉంటాయి. ఇది ఎంతగా ఏ కలర్ ఎక్కువ కలపాలి, ఏ కలర్ తక్కువ కలపాలి అనేది దాన్ని బట్టి కూడా షేడ్ మారుతూ ఉంటుంది. సో నేను ఇవన్నీ వచ్చేసి బిగినర్స్, కొత్తగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఇవన్నీ తెలిసే ఉంటుంది. నేనేంటంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు పెయింటింగ్ వేసిందే.
సో మళ్ళీ ఎందుకు వేస్తున్నానంటే ఈ వీడియో పోస్ట్ చేద్దామని. ఎందుకంటే నాకు కొత్త పెయింటింగ్స్ వేయడం అలవాటు ఎప్పుడో చిన్నప్పుడు వేసింది అలవాటు పోయింది. మళ్ళీ వేయాలంటే నేను వేసింది కూడా వేరు. నేను ఫస్ట్ స్టార్టింగ్ వేసింది పోస్టర్ కలర్స్తో, ఇవి ఆర్క్లిక్ పెయింట్స్. ఆ రెండు చాలా డిఫరెంట్గా ఉంటాయి. నేను చాలాసార్లు చెప్పాను, ఆర్క్లిక్ పెయింట్స్ వచ్చేసి తొందరగా డ్రై అయిపోతాయి. ఆ డ్రై అయిపోయినాయి అంటే మళ్ళీ మనం వాటర్ మిక్స్ చేసినా కూడా అవి లైట్ అవ్వవు, అది అంతే ఉండిపోయిద్ది ఇది. సో వీటిని మిక్స్ చేయడం అనేది కొంచెం కాంప్లికేటెడ్ థింగే. బట్ బై మిస్టేక్ నేను వేరేవి తీసుకుందాం అనుకుని ఆర్క్లిక్ పెయింట్స్ తీసుకున్నాను. కానీ పర్లేదు, ఏదైనా సరే నేర్చుకోవడానికే కదా. సో అదైతే మెయిన్ వచ్చేసి ఇది డ్రై అయిపోతూ ఉంటుంది. డ్రై అయిపోయిందంటే మనం వాటర్ మిక్స్ చేసినా కూడా అది అనేది మళ్ళీ బ్లెండ్ అవ్వదు. సో అది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అది ఆల్రెడీ ఇంతకుముందు నేను నా ఇన్స్టాగ్రామ్లో చూస్తే ఉంటుంది, అది ఖచ్చితంగా ఫోటో నేను అప్లోడ్ చేశాను ఆల్రెడీ. కాకపోతే అప్పుడు రికార్డ్ చేయాలి, ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీకు కూడా తెలియాలి కదా. ఇంకా పెన్సిల్ స్కెచ్కి సంబంధించి వీడియోస్ అయితే చాలానే ఉన్నాయి, కానీ పెయింటింగ్కి సంబంధించి వీడియో ఒక్కడు కూడా లేదు మన దాంట్లో. దాని గురించి అసలు డిస్కస్ కూడా చేయలేదు మనం. సో అందుకని చెప్పేసి నేను ఈ వీడియో పోస్ట్ చేద్దామని చెప్పేసి. కొత్తగా వేసేది ఏంటంటే మనకు అంత ఐడియా ఉండదు, ఎలా మిక్స్ చేస్తామనేది, ఎలా వేసామనేది. ఇదైతే ఆల్రెడీ మనకి వేసాం కాబట్టి కొంచెం తెలిసిద్ది మనకు, చెప్పడానికి కూడా బాగుంటుందని చెప్పేసి దీంతో నేను స్టార్ట్ చేశాను. తీసుకున్న రిఫరెన్స్ ఇమేజ్కి దీనికి కొంచెం షేడ్స్ అయితే డిఫరెన్స్ వచ్చినాయి. మనం స్టార్టింగే కాబట్టి మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వేయలేము, కానీ మ్యాక్సిమం మనం ట్రై చేసినంత బాగా ట్రై చేయాలి. ఎందుకంటే మనకి అలా ట్రై చేయగలిగితేనే మనం కరెక్ట్గా రిఫరెన్స్లో ఇమేజ్లో ఉండే టోన్ని, ఆ కలర్ని మనం మ్యాచ్ చేయగలం. అండ్ అలాగే దీంట్లో కూడా నార్మల్ పెన్సిల్ స్కెచెస్లోనే కాదు, వీటిల్లో కూడా బ్లెండింగ్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. కరెక్ట్గా చేయాలి. రెండు అక్కడ ఏంటంటే ఓన్లీ బ్లాక్ అండ్ వైట్. మిస్టేక్ అయిందంటే ఎరేజర్తో రబ్ చేస్తాం, లేదంటే సపోజ్ తగ్గింది అనుకోండి పెన్సిల్తో షేడ్ చేస్తే డార్క్ అయ్యిద్ది, లేకపోతే ఎక్కువ అయింది అనుకోండి ఎరేజర్తో రబ్ చేస్తే తక్కువ అయ్యిద్ది. కాకపోతే దీంట్లో అలా ఉండదు. మన పెయింటింగ్స్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే మనం రెండు కలర్స్ని బ్లెండ్ చేస్తామో అక్కడ పెయింట్ అనేది అలాగే ఉండిపోయింది. మనం మళ్ళీ తగ్గించాలన్నా పెంచాలన్నా ఆ ఇమేజ్ మీద చేసామంటే మొత్తం పెంట అయిపోయింది అక్కడ. మనం అందుకే మనకి పక్కన ప్యాలెట్ అని ఉంటుంది, అది కలర్స్ మిక్స్ చేసుకోవడానికి. ఎంత కలర్స్ దాంట్లో మిక్స్ చేసుకున్నా కూడా మనం ఇమేజ్లో మన పేపర్ మీద మనం వేసే ఇమేజ్లో మిక్స్ చేయాల్సింది ఉంటుంది, బ్లెండ్ చేయాల్సింది ఉంటుంది. అక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. అక్కడ జాగ్రత్తగా లేకపోతే మనం ఎంత బాగా గీసినా కూడా అది, ఎంత బాగా పెయింట్ చేసినా కూడా అది సరిగ్గా రాదు. అది చెక్ చేసుకుంటూ ఉండాలి మనం. సో ఇక్కడ నేను హెయిర్ అనేది షేడ్ చేయడానికి డార్క్ టోన్ ఉంది కాబట్టి బ్రౌన్లోనే డార్క్ టోన్ ఉంది కాబట్టి బ్రౌన్కి నేను కొంచెం బ్లాక్ కలర్ అయితే మిక్స్ చేశాను. మిక్స్ చేయడం వల్ల నేను అనుకున్న డార్క్ టోన్ వచ్చింది. అండ్ అలాగే హైలైట్స్ ఉన్న చోట వైట్ కలర్ అయితే మిక్స్ చేశాను. ఎందుకంటే దీంట్లో ఉండే షేడ్ అలాగే ఉంది కాబట్టి ఆ షేడ్ రావాలంటే వైట్ కలర్ మిక్స్ చేయాలి కాబట్టి నేను వైట్ కలర్ అనేది మిక్స్ చేశాను దానికి. అండ్ అలాగే నేను ఇక్కడ ఈ పార్ట్ వరకు నేను వాడిన మెయిన్ కలర్స్, ఈ వీడియో వరకు నేను వాడిన మెయిన్ కలర్స్ వచ్చేసి ఎల్లో ఆక్రే, బ్రౌన్, లైమ్ ఎల్లో అండ్ పర్షియన్ బ్లూ. మన వాడుక భాషలో చెప్పాలంటే డార్క్ బ్లూ, వైట్ కలర్ అండ్ గ్రీన్ నెమలి పింఛం కోసం. గ్రీన్లో కూడా నార్మల్ గ్రీన్ వాడాను, శాప్ గ్రీన్ కాదు. శాప్ గ్రీన్ అంటే అది వేరే డార్క్ గ్రీన్ అంటారు. నార్మల్ గ్రీన్ అయితే వాడాను నేను. దానికే ఎల్లో మిక్స్ చేస్తే లైమ్ ఎల్లో అయింది. అండ్ ఇదే కొంచెం చూసుకోవాలి, అందరూ గ్రీన్ని లైట్ చేస్తే వేరే షేడ్ వచ్చిద్ది, అండ్ అలా గ్రీన్లో లైమ్ ఎల్లోని మిక్స్ చేస్తే వేరే షేడ్ అనేది వచ్చిద్ది మనకి. సో ఈ రెండు మనం చూడడానికి కొంచెం దగ్గరగానే ఉంటాయి, కాకపోతే షేడ్స్ అనేది డిఫరెంట్. మనం అది చెక్ చేసుకోవాలి మనం.
చూసారుగా నేను వేసిన విత్ ఇన్ సెకండ్స్లోనే అది అనేది డ్రై అయిపోయింది. నేను వైట్ అప్లై చేస్తున్నప్పుడు బ్లెండ్ అవ్వకుండా దాని మీదే పడింది. ఐ మీన్ ఎంత తొందరగా డ్రై అయ్యిద్ది అనేది మీరే అర్థం చేసుకోండి. ఎంత వాటర్ కంటెంట్ మిక్స్ చేసినా కూడా అది మ్యాక్సిమం డ్రై అయిపోయింది తొందరగా. సో అందుకని నేనైతే ఇది సజెస్ట్ చేయను. అంటే నేర్చుకునే వాళ్ళకి ఖచ్చితంగా పోస్టర్ కలర్స్ అనేవి ఉంటాయి. అరౌండ్ 150 to 200 మధ్యలో ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయాలనుకున్నప్పుడు దాంట్లో స్టార్ట్ చేయొచ్చు. బాగా మీకు అనేది నేర్చుకోవడానికి బాగా ఉపయోగపడుద్ది. అలాగే కలర్ మిక్సింగ్ కూడా బాగా ఉపయోగపడుద్ది మీకు. దాంట్లో కూడా సేమ్ కలర్స్ 12 షేడ్స్ ఇలాంటి ప్రైమరీ కలర్స్ 6 షేడ్స్ అయినా వస్తాయి. ఏదైనా సరే మీరు ప్రాక్టీసింగ్కి అండ్ అలాగే కలర్ మిక్సింగ్ నేర్చుకోవాలంటే వాటితో ప్రాక్టీస్ చేయండి. మీకు చాలా బాగా వచ్చిద్ది. వాటితో చేశారంటే ఇంకా ఈజీగా మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి అలవాటు అయిపోయిద్ది. అండ్ అలా ఎందుకంటే ఆర్క్లిక్ పెయింట్స్ కానీ ఆయిల్ పెయింట్స్ కానీ హ్యాండిల్ చేయాలంటే కొంచెం మనకి కష్టమైద్ది అలవాటు లేకపోద్ది. అదే పోస్టర్ కలర్స్ అయితే మనకి ఈజీగా ఉంటుంది. కొంచెం మిక్స్ చేయడానికి కానీ అండ్ అలాగే అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయి అవి. సో అందుకని చెప్పేసి మీరు కొత్తగా నేర్చుకునేలా అయితే పోస్టర్ కలర్స్తో ట్రై చేయండి. ఆ తర్వాత మనం ఆర్క్లిక్ పెయింట్స్ కానీ ఆయిల్ పెయింట్స్ కానీ ఉంటాయి, వాటితో ట్రై చేయొచ్చు. అందుకే నేనైతే ఖచ్చితంగా ఈ ఆర్క్లిక్ పెయింట్స్ కాకుండా నార్మల్ పోస్టర్ కలర్స్ని సజెస్ట్ చేస్తాను మీరు ప్రాక్టీసింగ్ చేయడానికి. అండ్ అలాగే ఇలా ఆర్క్లిక్ పెయింట్స్ ఆయిల్ పెయింట్స్ అయినా కూడా మనకి తొందరగా అవైలబుల్గా ఉండవు. మనకి ఏ బుక్ షాప్లో అయినా సరే మనకి ఆర్క్లిక్ పెయింట్స్ కానీ ఆయిల్ పెయింట్స్ కానీ అంత ఈజీగా దొరకవు. ఖచ్చితంగా మనకి పోస్టర్ కలర్స్ అయితే ఏ బుక్ షాప్లో అయినా దొరుకుతాయి. మీరు సపరేట్గా ఎత్తుక్కోనక్కర్లా. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కొత్తగా ఉంటుంది, మీకు కొత్తగా ఉంటుంది. ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి. దీని పార్ట్ 2 మిస్ అవ్వకుండా ఉన్నారంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ వచ్చిద్ది. మిస్ అవ్వకుండా మీరు నా వీడియోస్ అనేది చూడగలరు.